వెల్కమ్ టు ఫుడ్ పే అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చేపల కూర అంటే పెద్దవి కాకుండా, ఇటు చిన్నవి కాకుండా మీడియంగా ఉండే చేపలతో ఎలా మనం కర్రీ తయారు చేసుకోవాలో చూద్దాం. చూడండి ఈ విధంగా తయారవుతది. చేపల కూర అయితే చాలా రుచికరంగా తయారయింది. చూడండి నేను చెప్పిన విధంగా ఇదే ఐటెమ్స్‌తో తయారు చేస్తే గనుక చాలా రుచిగా ఉంటది. కావాల్సిన పదార్థములు: ఉల్లిపాయలు 2, మిర్చి, పచ్చిమిరపకాయలు 4, టమాటా 1, ఒక అర కేజీ నేను చేపలు తీసుకున్నాను. దీంట్లో వంకాయలతో తయారు చేస్తాననమాట. ఇది వంకాయలు దాంట్లో ఫ్లేవర్‌తో మన కర్రీ తయారు చేసుకుందాం. వంకాయలు మీకు నచ్చకపోతే వంకాయలు స్కిప్ చేసేయండి. ఈ విధంగా తయారు చేసుకుందాం. తయారు చేసే పద్ధతి: మనం బౌల్ తీసుకోవాలి. పెద్ద బౌల్ తీసుకోవాలి. చిన్నదనుకోండి చేపలు ఇరిగిపోతాయి కదా! కొంచెం వెడల్పాటి బౌల్ తీసుకోండి. తీసుకొని ఒక 5 టీ స్పూన్లు, మామూలు కూరలో అయితే గనుక 2, 3 టీ స్పూన్లు వేసుకుంటాం. చేపల కూర కాబట్టి ఒక 5 టీ స్పూన్లు పడుతుంది. ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుందాం, కొంచెం కరివేపాకు, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఈ విధంగా వేసుకుని చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియం సైజు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం. చూడండి ఈ విధంగా ఈ సైజులో ఉల్లిపాయ కట్ చేసుకుంటే కనుక చాలా రుచికరంగా ఉంటుంది. తొందరగా ఉడుకుతుంది కూడా. తొందరగా ఉడకపోతే కనుక కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా ఉడుకుతుంది. చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు నేను ఈ విధంగా వేపుకున్నాను. ఒక 3 మినిట్స్ పట్టింది గోల్డెన్ కలర్ రావడానికి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, ఒక టమాటా కట్ చేసాం కదా చిన్న చిన్న ముక్కల కింద, ఆ టమాటా కూడా యాడ్ చేద్దాం. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు 3 నిమిషాల వరకు ఈ విధంగా వేపుకున్నట్టయితే కనుక చూడండి టమాటా ఉడికిపోతుంది. కొంచెం ఒకసారి మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని ఒక నిమిషం ఉన్నప్పటికీ బాగా ఉడికిపోద్ది. వంకాయలు చూడండి, వంకాయలు ముందర కట్ చేసి పెట్టుకుని సాల్ట్ వాటర్లో కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. డైరెక్ట్గా వేసేసుకుంటే కనుక అది కాంటర్ వస్తుంది, కొంచెం చేదుగా ఉంటుంది. నేను ఒక 5 నిమిషాల్లో కట్ చేసి పెట్టాను. ఆ కట్ చేసి పెట్టిన వంకాయలని మనం చూడండి దీంట్లో యాడ్ చేసుకున్నాం. చూడండి సాల్ట్ వేసుకోవాలి, వాటర్లో సాల్ట్ వేసుకొని వంకాయలు కట్ చేసుకుంటే మనకి ఎటువంటి చేదు కండ్ర అది రాదన్నమాట. కాబట్టి ముందర కట్ చేసుకొని నీటిలో పెట్టుకున్నాను. ఇప్పుడు యాడ్ చేసుకొని ఒక నిమిషం మొత్తం కలుపుకుందాం. కలుపుకున్నాక ఒక 3 నిమిషాలు మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక నిమిషం ఉడికిన తర్వాత మరి తీసి తిప్పుతూ ఉండాలి. ఆ విధంగా ఒక 3 నిమిషాల తర్వాత ఉడికింది. ఇప్పుడు చూడండి దీంట్లో కొంచెం సాల్టు, ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్ల కారం. ఒకవేళ మీకు ఎక్కువ కావాలంటే కనుక కారం స్పైసీగా తినాలంటే కనుక ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఎక్కువ వేసుకోకుండా మళ్ళీ కారం ఎక్కువైపోయింది. చూడండి నేనైతే 3 స్పూన్లు తీసుకున్నాను. 3 స్పూన్లు వేసుకున్నాను కారం. ఈ విధంగా సరిపోతుంది. ఎందుకంటే అర కేజీ చేపలే కాబట్టి ఒక 3 స్పూన్లు సరిపోయింది నాకు. ఇంకా మీకు కావాలంటే ఎక్స్ట్రా కారం తినకపోతే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి నా ఛానల్లో, చూస్తూ ఉండండి. వెజిటేబుల్, నాన్ వెజ్ అన్ని వీడియోలు దీంట్లో దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే కింద మాట పెట్టకుండా ఉంటుంది. ఓకేనా? చూడండి ఈ విధంగా ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని ఒక నిమిషం దాన్ని ఆ విధంగా ఒక మూత పెట్టేసి క్లోజ్ చేసేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాల దాకా ఉడకనిస్తే కనుక అది కొంచెం ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. క్లోజ్ చేస్తాను, మూత పెట్టాను. ఒక 3 నిమిషాలు అయింది. 3 నిమిషాల తర్వాత తీసి చూడండి ఈ విధంగా ఉడుకుతూ ఉండాలి. చేపలు కూడా ముందర కడిగి పెట్టుకున్న చేపలు క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం పసుపు సాల్ట్ వేసి నీటిలో ఉంచుకుంటాం. క్లీన్ చేసుకున్న తర్వాత నీసు స్మెల్ అని పోద్దన్నమాట. నీసు స్మెల్ ఇదేం ఉండదు, లేదంటే నీసు స్మెల్ వస్తూ ఉంటుంది. చూడండి ఆ చేపలని క్లీన్గా ఒకటి వేసుకుందాం. ఉడుకుతున్న ఉల్లిపాయ టమాటా గ్రేవీలో ఇది వేసుకుందాం, చేపలు వేసుకుందాం. ఇవి చిన్న చేపలు కాబట్టి మరి పర్వాలేదు. మరి పెద్దవి అనుకోండి ఇరిగిపోతూ ఉంటాయి. చిన్నవి కాబట్టి మీడియంలో ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, అన్నీ ఒకసారి వేసుకోవచ్చు. పెద్ద ముక్కలు అనుకుని లైన్గా ఒకటి పెంచుకోవాలి. ఇది ఫస్ట్ టైం మాత్రం ఒక గరిటెతో తిప్పండి, ఫస్ట్ టైం మాత్రమే. తర్వాత అన్నిసార్లు కూడా గుడ్డతో పట్టుకుని మొత్తం దాకంతా బౌల్ అంతా తిప్పుతూ ఉండాలి. ఇదేంటి మొత్తం గరిటె తిప్పుతున్నాడు అనుకోకండి, ఫస్ట్ టైం కాబట్టి చేప ఏం అవ్వదు. ఓకేనా? ఇంకా ఇప్పుడు వేసాం కాబట్టి ఇంకా తర్వాత నుంచి మాత్రం అస్సలు గరిటె వాడకూడదు. గుడ్డ పట్టుకుని బౌల్ని తిప్పుకుంటూ ఉండాలి ఎప్పుడు తిప్పుకోవాలనుకున్నా కానీ. సరేనా? ఇప్పుడు చూడండి ఆ విధంగా మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వండి. ఉడికిన మూత తీద్దాం. ఇప్పుడు మనం చింతపండు పులుపు నానబెట్టుకోవాలి. కొంచెం ఒక 50 గ్రాముల చింతపండు పులుపు సరిపోద్ది అర కేజీకి. ఓకేనా? చిన్న గులకాయ అంత ఆ చింతపండు పులుపు దీంట్లో కూడా యాడ్ చేసుకుందాం. కొంతమంది ముందర యాడ్ చేసుకుంటారు. ముందర యాడ్ చేసుకోవడం వల్ల సరిగ్గా వంకాయ ఉడకదు, చేప ఉడకదు. కాబట్టి ఇప్పుడు వేసుకుంటే కనుక కొంచెం చేప ఒక నిమిషం కొంచెం ఉడికింది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. మసాలా ఏంటంటే చూడండి, వెల్లుల్లిపాయ రేకలు, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను,
అల్లం వేసుకోకూడదండి. చేపల్లో అల్లం వేసుకోకూడదు. చికెన్, మటన్లో అల్లం వేసుకోవచ్చు కానీ దీంట్లో వేసుకోకూడదు. ఈ విధంగా మసాలా తయారు చేసుకోవాలి. మీకు మిక్సీ ఉంటే కనుక మిక్సీలో మిక్సీ చేసి పేస్ట్ చేసుకోండి. మిక్సీ లేదంటే కనుక ఇలాగ దంచి కొంచెం పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. బాగా పేస్ట్ ఇలాగ కొంచెం లైట్గా కాకుండా వాటర్ వేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలాని ఇప్పుడు వేద్దాం. దాంట్లో చేపల పులుసు వేద్దాం. చూడండి ఎంత గుమగుమలాడుతూ చాలా మంచిగా స్మెల్ వస్తుంది. చూడండి ఇప్పుడు ఆ మసాలా వేసుకున్న ఇంకా మంచి ఫ్లేవర్ వచ్చిందన్నమాట. ఆ మసాలా వేయకపోతే ఫ్లేవర్ అన్నది రాదు. చేపల ఫ్లేవర్ రాదు. చేపలు తిన్న టేస్టే రాదు. ఓకేనండి. ఇప్పుడు తిప్పేటప్పుడు గుడ్డతో మాత్రం తిప్పాలి. మసాలా వేసాను, గుడ్డతో తిప్పుకున్నాను. స్పూన్ పెట్టకూడదు అసలు. పెట్టి ఒక 5 నిమిషాల దాకా అలా ఉడకనిచ్చాం. 5 నిమిషాల్లో ఉడికిపోయింది. ఇంకా దాన్ని కొత్తిమీర వేసాను. చాలా స్మెల్ అయితే కనుక సూపర్గా ఉంది చేపల పులుసు. చూడండి కూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియో చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ. చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.